ఎటువంటి కంటి సమస్యకైనా 100% ఆయుర్వేద పరిష్కారం సంజీవన్ నేత్రాలయ. వర్షాకాలం వచ్చిందంటే చాలు విద్యుత్ శాఖ వాళ్ళు పదే పదే చెప్తుంటారు. ట్రాన్స్ఫార్మర్లకు దూరంగా ఉండండి, విద్యుత్ పోల్స్కు దూరంగా ఉండండి, విద్యుత్ వైర్లకు దూరంగా ఉండండి, కరెంటుతో చెలగాట మాడొద్దు, అది చాలా ప్రమాదకరం, ప్రాణాలు తీస్తుంది అని. అయినా సరే ఎవడు వినడు, పట్టించుకోడు. ముఖ్యంగా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఒకవేళ ఇంటి పరిసర ప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయా, అటువంటి పరిస్థితి ఉంటే వాటికి దూరంగా ఉండండి అని చెప్పే సాహసం కూడా చేయరు. ఇంకో విషయం, విద్యుత్ శాఖ వాళ్ళు ఇళ్లకు ఆనుకొని ఉన్న ట్రాన్స్ఫార్మర్ల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోరు. పోనీ కనీసం ఒక హెచ్చరిక బోర్డు అన్న పెట్టాలి, చుట్టూ కంచెనన్న వేయాలి. అలా వేయకపోతే పిల్లలకు తెలియదు కరెంట్ షాక్ ఎలా ఉంటుంది, ఏం జరుగుతుంది, ఒకవేళ ముట్టుకుంటే ప్రాణాలు పోతాయనే విషయం తెలియదు. ఆ వైర్లో కంటికి కనిపించదు కదా. ఇలాంటి నిర్లక్ష్యమే 2 రోజుల క్రితం కూకట్పల్లిలో ఒక అమాయకుడైన బాలుడి ప్రాణాన్ని బలి తీసుకుంది. ఆ వీడియో చూస్తే నాకే కళ్ళకు దుఃఖం వస్తుంది. అరే ఎందుకు చేశాడు ఈ పని, అరే చెయ్యకుండా ఉంటే బాగుండేది కదా, అరే ఎవరు చూడలేదా, చెప్పలేదా, ఎటువంటి బాధ కలుగుతుంది. ఇది అందరూ తల్లిదండ్రులు చూడాల్సిన వీడియో. ఈ వర్షాకాలంలో ముఖ్యంగా ట్రాన్స్ఫార్మర్ పరిసర ప్రాంతాల్లో పిల్లల్ని ఎలా చూడాలి, వాళ్ళకి ఎటువంటి జాగ్రత్తలు చెప్పాలనే ఉద్దేశంతో చేస్తున్న వీడియో. ఒక్కసారి నా వెనకాలన్న ఈ వీడియో చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఒక వైట్ షర్ట్ అబ్బాయి కనిపిస్తున్నాడు కదా, ఈ వైట్ షర్ట్ ఉన్న అబ్బాయి పేరు విజయ్ కార్తిక్, వాళ్ళ ఫ్రెండ్ ఎల్లో టీ షర్ట్ ఉన్న అబ్బాయి. ఇద్దరు కలిసి వాళ్ళ ఇంటి వరండాలో చూడండి, ఇంటి వరండాలో షటిల్ ఆడుతూ కాకెళ్ళి ఇక్కడ ఉన్న ట్రాన్స్ఫార్మర్ మీద పడిపోయింది. షటిల్లో ఇక్కడ చూడండి ఒకసారి, ట్రాన్స్ఫార్మర్ మీద పడిపోవడంతో ఆయన ఏం చేశాడు, దాన్ని చేయితో తీసే ప్రయత్నం చేశాడు. అరే ఏం పని ఇది, తెలివైన పనా ఇది, తెలివైన పనేనా? అక్కడికి వెళ్ళాడు, ఆ షటిల్ బ్యాట్ తీసుకొని ట్రాన్స్ఫార్మర్ ఫీజుకు అక్కడ పవర్ ఉంటుంది కదా, దాన్ని బట్టి టచ్ చేసే ప్రయత్నం చేశాడు. చూడండి, విజయ్ కార్తిక్ ఆ పిల్లగాడు 17 ఏళ్ళు ఉన్నాడు. కొంచెం ఆలోచన లేకపోయే పోరగానికి. ఏమైంది తెలుసా, నెక్స్ట్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఒకసారి నెక్స్ట్ వీడియో చూడండి. ట్రాన్స్ఫార్మర్ని టచ్ చేయగానే అది తిప్పి కొడితే పెద్ద మంట వచ్చింది. మేము ఇక్కడ స్క్రీన్లో మేము ఆ మంటను చూపించలేకపోతున్నాం, ఎందుకంటే ఇదంతా పెద్ద మంట వచ్చేసింది. ఇదంతా ఈ మంటను మేము చూపించలేకపోతున్నాం, ఎందుకంటే ఆ మంటని యూట్యూబ్ తీసుకోదు. మంటలో పాపం బిడ్డకి అక్కడికక్కడి షాక్ కొట్టి నేల కుప్పగూలిపోయాడు. మేము బ్లర్లో చూపిస్తున్న సీన్ చూస్తే మీకు అర్థమైంది. ఇక్కడ అతని డెడ్ బాడీ ఉంది కంప్లీట్గా. ఆ బ్లర్లో చూస్తే మాకే బాధ వేసింది. అప్పటి కుప్పగూలిపోయింది. అక్కడ ఉన్న వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు, అమ్మ వచ్చింది, ఇంట్లో ఉన్న బంధువులు వచ్చారు, పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని కాపాడే ప్రయత్నం చేశారు. అప్పటికే అతను పవర్ షాక్ గట్టిగా అయిపోయి బిగుసుకుపోయి మనిషి ఊపిరాడని పరిస్థితి ఏర్పడింది. నిమిషాల్లోనే అక్కడి నుంచి హుటాహుటిన హాస్పిటల్ తీసుకుపోయారు. కానీ హాస్పిటల్ చూడండి, షాక్ కొట్టిన వెంటనే ఏం జరిగిందంటే, ఇది షాక్ కొట్టిన సెకండ్ వీడియో. ఇక్కడికి వచ్చి పట్టుకున్నాడు కదా కాకినాథ ముందు, పట్టుకున్న సెకండ్ వీడియో చూడండి. అతని కింద పడిపోగానే అక్కడే ఉన్న ఫ్రెండ్ వచ్చేసి అతన్ని లేపే ప్రయత్నించాడు. కొద్దిసేపు మాత్రమే ప్రాణాలతో కనిపించాడు, జస్ట్ కొన్ని సెకండ్లు మాత్రమే ప్రాణాలతో కనిపించారు. ఆ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అంతా పరిగెత్తుకుంటూ వచ్చేసారు. చూడండి, అప్పటికే ఫ్యామిలీ మెంబర్స్ అంతా పరిగెత్తుకుంటూ వచ్చేలోపే చేయి దాటిపోయిన పరిస్థితి. బాపట్ల అల్లది, బంధువులు ఇంటికి వచ్చారు కూకట్పల్లిలా. విజయ్ కార్తిక్ ఇక్కడే వచ్చి ఇక్కడ ఒక షటిల్ ఆడుతున్నాడు. ఏం లాభం, ఆసుపత్రికి తీసుకెళ్ళే లోపే ప్రాణాలు కోల్పోయాడు విజయ్ కార్తిక్. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? విద్యుత్ శాఖ వాళ్ళు రెగ్యులర్గా చెప్పే జాగ్రత్తల్ని పాటించాలి అనిపిస్తుందా లేదా? అయ్యా మీకు దండం పెడతా, నేను అర్థమైతే చెప్పాలని చెప్తున్నా, తల్లిదండ్రులకి పిల్లలకి నేను చెప్తున్నా, ప్రాణం పోతే మళ్ళీ తిరిగి రాదు. జాగ్రత్తగా ఉండడం మన బాధ్యత. మీ పిల్లల్ని చూసుకోండి, బంగారంలా పెంచుకొని ఉంటారు. విజయ్ కార్తిక్ మీద ఎన్ని ఆశలు పెట్టుకొని ఉంటారు వాళ్ళ తల్లిదండ్రులు. విజయ్ కార్తిక్ పెద్దోడైపోతాడు, అయిన తర్వాత ఎంత చదివించాలి, వాడి ఫ్యూచర్ గురించి ఎన్ని ఆలోచించుంటారు ఆ పేరెంట్స్. ఇవాళ వాళ్ళ ఇంటికి వెళ్తే దుఃఖం ఆగుతుందా? వర్షాలు అసలే బీభత్సమైన వర్షాలని చెప్తుంది వాతావరణ శాఖ. వర్షాల పట్ల జాగ్రత్తగా ఉండమని చెప్తుంది. అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటికి రాకండి చెప్తుంది. 13, 14, 15, 16, 17 దాకా అతి భారీ వర్షాలు ఉంటాయని చెప్తుంది. హైదరాబాద్ నగరానికి పెద్ద ముప్పు ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది.
ఇటువంటి పరిస్థితుల్లో ఈ ట్రాన్స్ఫార్మర్స్ ఉన్న ఏరియా ఎప్పుడూ ప్రమాదకరంగానే ఉంటుంది. వర్షం పడ్డ తర్వాత మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఈ ప్రాంతంలో వైర్లు ఉంటాయి, ఒకసారి ఆలోచించండి. ఈ వైర్లు అన్నీ చూడండి, ఈ ప్రాంతంలో వైర్లు కనీసం వాటికి తడి తాకిన షాక్ వస్తాయి. విద్యుత్ ఆఫీసర్లు కూడా, కరెంట్ వాళ్ళు కూడా, లోకల్ కరెంట్ వాళ్ళు కూడా నిజంగా ఇక్కడ లోకల్ కరెంట్ వాళ్ళ పైన కూడా చర్యలు తీసుకోవాలి. ఈ తల్లిదండ్రులు ఖచ్చితంగా వాళ్ళ మీద ఖచ్చితంగా ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంత ఇంటికి గోడకి పక్కనే ట్రాన్స్ఫార్మర్ ఉంటే అరే దాన్ని చుట్టుముట్టు ఏదైనా జాగ్రత్త పెట్టవచ్చు కదా, ఏదైనా జాగ్రత్తలు మనుషులకు పైగా అందకుండా ఉండేందుకో ఏదో పెట్టొచ్చు కదా. వాడు షటిల్ ఆడే ఆ కాక్ పోయి ట్రాన్స్ఫార్మర్ మీద పడే ఆ బ్యాట్ పెట్టి గుంజే ప్రయత్నం చేసి అది బ్యాట్ తగలబడిపోయింది, మనిషికి షాక్ కొట్టింది, కింద పడి ప్రాణాలు కోల్పోయాయి. మీరేమనుకుంటున్నారు ఈ వీడియో చూసిన తర్వాత? మీకు అనిపిస్తుందా? బాధ అనిపించట్లేదా? బంగారం లాంటి కొడుకు, చేతికొచ్చిన కొడుకు కళ్ళ ముందే గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు కోల్పోతే మీ గుండె రగిలిపోవట్లేదా? ఏ తండ్రి గుండె రగిలిపోతే చెప్పండి. దయచేసి ఆలోచించండి. ఈ వీడియో ద్వారా ఖచ్చితంగా మీరు జాగ్రత్తలు మీ పిల్లలకు చెప్పండి, జాగ్రత్తలు మీరు పాటించండి, మీరు ఖచ్చితంగా పాటించండి. అట్లాగే విద్యుత్ శాఖ వాళ్ళకి కూడా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఇటువంటి ప్రమాదకర ప్రాంతాలపైన దృష్టి సారించండి. నేను ప్రభుత్వాన్ని కోరుతాను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాదులో వర్షాలపైన, తెలంగాణలో వర్షాలపైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి చాలా ముందు చూపుతో పనిచేస్తున్నారు. అధికారులు కూడా అలా కాస్త జాగ్రత్తలు చూపిస్తే ఇటువంటి ప్రమాదాలు జరగవన్నది నా అభిప్రాయం తప్ప రాంగా ఈ వీడియో కింద మీరు కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి లైవ్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ డిజిటల్ లైవ్, అట్లాగే సుమన్ టీవీ లైవ్.